మీ అదానీ డేటా సెంటర్తో ఒకసారి ఒప్పందం జరిగింది 2022లో. అది ఏమైంది? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది వస్తోంది. ఇది ఒక గేమ్ చేంజర్ అని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు, అటు ఐటీ మంత్రి లోకేష్ గారు ఇద్దరూ చెబుతున్నారు. నిజంగానే ఇది గేమ్ చేంజర్ అవుతుందా? సార్, ఒక రాష్ట్రంలో ఒక పెట్టుబడి పెట్టేటువంటి దానికి ఏ ఏ పారిశ్రామికవేత్త వచ్చినా, ఏ ఏ పెద్ద కంపెనీ వచ్చినా స్వాగతించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇందులో కాదనడానికి ఎవరు లేరు, అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అంశం. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెట్టుబడి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి పెట్టుబడి, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి, రాష్ట్రంలో యువతకు ఉంది, లేదా రాష్ట్ర రెవెన్యూకి వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది సహజంగా చూసుకొనే మనం ఏ రకమైనటువంటి పెట్టుబడి వచ్చినప్పుడన్నా వాళ్ళతో చర్చించేటువంటి కార్యక్రమం చేస్తుంటాం. అయితే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో సిస్టంలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దొరికింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి అంశం ఏంటంటే, ఆ రోజు మన రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చినా మొట్టమొదటిగా మనం అడగాల్సినటువంటిది రాష్ట్రానికి వచ్చేటువంటి ఆ పెట్టుబడి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు. ఒకటి, ఉద్యోగ అవకాశాలు ఎన్ని కనిపిస్తారు, రెండు, ఎంత రెవెన్యూ జనరేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది అనేటువంటిది రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకసారి ఏమవుతుందంటే, అయితే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా రెవెన్యూ జనరేషన్ గురించి సహజంగా పెద్దగా పరిగణలో తీసుకోం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది జరగనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్నా జరుగుతుందా లేదా అనేటువంటిది తీసుకుంటాం. సో ఈ ప్రక్రియలో ముందుకెళ్లేటువంటి క్రమంలో ఇనీషియల్గా అదానీ డేటా సెంటరు నేను మంత్రి 2022 ఏప్రిల్ 11వ తారీఖున నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి ప్రపోజల్ అదానీ డేటా సెంటర్ది. ఫస్ట్ ఎస్ఐపిబి నేను అటెండ్ అయింది కూడా 12/5/2022 ఎస్ఐపిబి మీటింగ్ మే 12వ తారీఖున. అప్పుడు వచ్చినప్పుడు ఇనీషియల్గా డిస్కషన్ ఏంటంటే, ఇలా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్స్ కన్సిడరేషన్లోకి వచ్చినప్పుడు ఏం చర్చించామంటే, అసలు డేటా సెంటర్స్ వల్ల వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి, తద్వారా వచ్చేటువంటి వారికి ఏ రిసోర్సెస్ కావాలి, ఏ రకమైనటువంటి సహకారం మన వైపు నుంచి ప్రభుత్వం నుంచి అందించాలి, వారు ఏ రకమైనటువంటి ఇంటర్న్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడతారనేటువంటిది చర్చ చేసినప్పుడు, మేము ఓవరాల్గా దీని మీద అసెస్మెంట్ అనేటువంటిది ఆ రోజు మా డిపార్ట్మెంట్ అంతా కూడా చేసినప్పుడు ఏం చెప్పారంటే, డేటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేషన్ ఉండదు సార్. అదానీ అనేటువంటిది దేశంలో రెండో అత్యంత సంపన్న కంపెనీ కాబట్టి సహజంగా వారి బ్రాండ్ని యూజ్ చేసుకొని మిగిలినటువంటి కంపెనీలు వాళ్ళు ప్రమోట్ చేసి మన రాష్ట్రానికి తీసుకురావడానికి లేదా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి వాళ్ళు ఉపయోగపడతారు. సో మనం డేటా సెంటర్కి 200 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఒక ఐటీ పార్క్ కూడా వారితో ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది చర్చ జరిగి ముఖ్యమంత్రి గారు మా దగ్గర జరిగినటువంటి చర్చలో ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, అయితే డేటా సెంటర్కి మన వైపు నుంచి పవర్ ఇవ్వాల్సి వస్తుంటుంది, వాటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, రెండోది ల్యాండ్ మనం వాళ్ళు ఇన్సెంటివ్స్ అడుగుతూ ఉన్నారు. ఏ ఇన్సెంటివ్స్ ఇచ్చినా సరే ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఒక ఐటీ పార్క్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది, వారిని కమిట్ చేయండి ఐటీ పార్క్ అన్నటువంటిది వారు ఆదేశించడం జరిగింది. ఆ రకంగానే వారితో మాట్లాడి ఐటీ పార్క్ కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, మీరు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ డేటా సెంటరు, ఒక ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్, రెండోది ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక హోటల్, ఇదంతా ఒక ఇకోసిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పి వారితో మాట్లాడి చర్చించి కమిట్ చేసి రోజు వారితో అగ్రిమెంట్లోకి వెళ్ళడం జరిగింది. వారు దానికి సంబంధించినటువంటి అప్పట్లోనే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇవన్నీ తీసుకున్నాం. ఈలోపు 2023 మే 3వ తారీఖున ఫౌండేషన్ వేసాం. వాళ్ళు కూడా పార్ట్నర్స్. సహజంగా ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, అదానీ అనేటువంటి కంపెనీకి ఐటీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది లేదు. వారికి ఉన్నటువంటి ఫీల్డ్ స్పోర్ట్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, సిమెంట్ ఇండస్ట్రీ కానీ, లేదా ఇతర యాక్టివిటీ అనేటువంటిది ఉంది. సో అదానీ డేటా సెంటర్స్తో ఎందుకు వచ్చిందంటే, వారు కూడా ప్రమోషన్, అంటే ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంస్థలు, గూగుల్ కానీ, మెటా కానీ, లేకపోతే ఇతర కంపెనీలు కానీ, వీరితోని టైఅప్ అయ్యి వస్తారనేటువంటిది గత నుంచి చర్చలు జరుగుతున్నాయి. దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఈ ప్రమోషన్ లో భాగంగా గూగుల్ సెపరేట్, అదానీ మీరు తెచ్చిన సెపరేట్ గా ఉన్నాయి. డేటా సెంటర్ కి సంబంధించి, ఐటీ పార్క్ సంబంధించి ఇవన్నీ డిస్కషన్ జరిగినాయి. మేము ఈసీలు ఇవన్నీ క్లియరెన్స్లు అన్నీ ఇచ్చాం. ఈలోపు గవర్నమెంట్ మారింది. ఈరోజు గూగుల్తో వాళ్ళు టైఅప్ అయ్యి ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది.
అయితే ఈ క్రమంలో మేము ఏం అడుగుతున్నాం, మేము చాలా క్లియర్గా చెప్పాం. ఎందుకంటే ఈరోజు పార్టీగా మా మీద కానీ, ఛానల్గా మీ మీద కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేనిపోయినటువంటి దుష్ప్రచారం అనేటువంటిది గడిచినటువంటి 2 రోజులుగా చేస్తున్నారు. ఇందులో చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉంది. పెట్టుబడిని ఆహ్వానించడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ వచ్చేటువంటి పెట్టుబడి వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటువంటి దాని మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. సో దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ పవర్ రిసోర్సెస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద ఏదైనా అసెస్మెంట్ చేశారని అడిగాం, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. వాటర్ రిక్వైర్మెంట్ హ్యూజ్గా ఉంటుంది, దాని మీద అసెస్మెంట్ ఏదైనా చేశారని అంటే దానికి క్లారిటీ లేదు. ఈ ల్యాండ్ ఇవన్నీ సరే, ల్యాండ్ సంబంధించినటువంటి పెద్ద ప్రొక్యూర్మెంట్ అనేటువంటి పెద్ద కష్టమైనటువంటి పని కాదు, అది ఎలాగ ఏదో రకంగా జరుగుతుంది. అయితే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉంది. అయితే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కంపెనీ ఇనీషియల్గా ఎస్ఐపిబి మీటింగ్లో 200 మందికి ఉద్యోగాలు అని చెప్తుంది. క్యాబినెట్లో కూడా అదే డెసిషన్ తీసుకున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఎంఓయూలోనేమో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ గురించి అనౌన్స్మెంట్స్ అనేటువంటివి అటు సంస్థ కానీ, ఇటు పెద్దలు కానీ, అటు కేంద్ర మంత్రులు కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ, లేదా సంబంధించినటువంటి శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. అదంతా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి 188,000 మందికి ఉద్యోగాలు అనేటువంటిది ఒక ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎవరు చెప్పారు? లోకేష్ గారు చెప్పారా? గూగుల్ సంస్థ లోకేష్ గారు చెప్పారా? లోకేష్ గారు చెప్పారా 180,000 ఉద్యోగాలు అనేది? అమర్నాథ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? ఎవరండి? లోకేష్ గారు ఏమైనా చెప్పారా 180,000 ఉద్యోగాలు వస్తాయని? ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఎవరు చెప్పారు 180,000 ఉద్యోగాలు వస్తాయని? లేలే, ఇందులో అంటే నేను ఎక్కడా కూడా అశ్విని వైష్ణవ్ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ, ప్రధానమంత్రి కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ, సరే ముఖ్యమంత్రి అంటే షాడో సీఎం చెప్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే కదా. ఈరోజు రాష్ట్రంలో షాడో సీఎం, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి షాడో సీఎంగా ఉన్నాడు. సో షాడో సీఎం నిన్న ఏం చెప్పాడు? చాలా క్లియర్గా 188,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాం అనేటువంటి మాట చెప్పారు. సో నేను ఈరోజు ఉదయం కూడా మాట్లాడినప్పుడు, అంటే మేము ఆ రోజు ఎంఓయూ జరిగినప్పుడు కూడా ఆ రోజు సాయంత్రం మా పార్టీ తరపున నేను మాట్లాడడం జరిగింది. మాకున్నటువంటి అనుమానాలు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు అన్నింటినీ కూడా నివృత్తి చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. కోరిన తర్వాత మరుసటి రోజు వారు పత్రికా సమావేశం ఏదో చిట్ చాట్ లాంటిది ఏదో పత్రికా సమావేశం, పత్రికా మిత్రులతో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న వాళ్ళు అడిగితే వాళ్ళ మీద వారితో మాట్లాడుతూ నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు. సరే, ఇందులో ఇప్పటికీ ట్రోలింగ్ అవుతూనే ఉన్నారు కానీ, ఇప్పటికీ ట్రోలింగ్ అవుతూనే ఉన్నారు. సరే సరే కాదు సార్, సరే సమాధానం లేనప్పుడు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు, పెద్ద పట్టించుకొని నేను కూడా నేనేమంటానంటే ఆన్సర్ కావాలి కదా, మీరు పట్టించుకోకపోయినా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆన్సర్ కావాలి కానీ అంతే కదా సార్. నేను ఆయన నన్ను గుడ్డు అంటున్నాడు, నేను ఆయన పప్పు అంటున్నాను. ఏముంటుంది ప్రజలకు ఏం ఉపయోగం చెప్పండి నాకు ఇందులో? పెద్ద ఉపయోగం ఈ డిస్కషన్ వల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏం లేదు కదా. కానీ మొత్తం డైవర్ట్. నేనేమంటానంటే మేము అడిగినటువంటి ప్రశ్నలు చాలా క్లియర్గా ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ స్వాగతిస్తున్నాం, దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో క్లారిటీ ఇవ్వమని చెప్పి ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు ఈ షాడో సీఎం అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. సో దీని మీద క్లారిటీ ఇవ్వకుండా నువ్వు ఇది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో, మిమ్మల్నో, ఈ పార్టీనో, టీవీనో ఎవరినో విమర్శించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది మా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. సో దీని మీద చాలా క్లారిటీ కావాలనేటువంటిది మరొకసారి మీ ద్వారా మళ్ళీ ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిని లేదా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. నిజంగా డేటా సెంటర్లో ఉద్యోగాలు ఉంటాయా? సింపుల్ క్వశ్చన్. సార్ నేను చాలా స్టడీ చేశాను దీని మీద. డేటా సెంటర్స్ అనేటువంటివి ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం కొత్త అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమెరికా లాంటి దేశాల్లో కానీ, లేదా సౌత్ అమెరికాలో కానీ, లేదా కొన్ని చైనా లాంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే డేటా సెంటర్స్లో ఉద్యోగ కల్పన అనేటువంటిది నాకు తెలిసి ఎల్ పాసో అనేటువంటి ఒక సిటీ, ఇది అమెరికాకి మెక్సికోకి బార్డర్లో ఉంటుంది, టెక్సస్ స్టేట్లో. అక్కడ మెటా వాళ్ళు 1 గిగావాట్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నామో, ఈ గూగుల్ వారు 1 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తున్నారు. అదే కెపాసిటీతో మెటా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో వారు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, అక్కడ 1 గిగావాట్ కెపాసిటీకి సంబంధించినటువంటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 100 to 150 అనేటువంటిది వారు మెన్షన్ చేస్తున్నారు. ఇది ఆన్ రికార్డ్ ఉన్నటువంటి సబ్జెక్టు.
రెండోది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటారా? ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? కన్స్ట్రక్షన్ ఫేజ్ లో, అంటే రేపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి దానికి కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉండేటువంటి ఉద్యోగస్తులు బహుశా అక్కడ 1500 నుంచి 1800 మంది అనేటువంటిది వారు చెప్తున్నారు. పోనీ మన దేశంలో కాస్త మ్యాన్ పవర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటే మహా అయితే ఒక 5000 మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఎక్కడ కూడా ప్రపంచం నేను అడిగేది ఒకటే, నేను ఇక్కడ మన డిబేట్ కానీ లేదా మన డిస్కషన్ కానీ చాలామంది మేధావులు చూస్తుంటారు, చదువుకున్నటువంటి వారు చూస్తుంటారు, యువత చూస్తుంటారు. వీరందరికీ ఇది కూడా ఈ సమాచారం కూడా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గూగుల్లోనే దొరుకుతుంది. ప్రపంచంలో ఏర్పాటైనటువంటి అనేక డేటా సెంటర్స్లో, ఆ డేటా సెంటర్స్లో ఎక్కడెక్కడ ఏ డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది సింపుల్, ఇట్స్ క్లిక్ ఆఫ్ ఏ బటన్లో మనకు కనబడతా ఉంది. సో దయచేసి చూడండి. సో నేను అనేది ఏంటంటే, నేను అలాగని చెప్పి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి డేటా సెంటర్స్ ద్వారా ఇక పెట్టొద్దు అని మేము ఏ రోజు చెప్పాలా, స్వాగతిస్తున్నాం. నేను అనేది ఏంటంటే, గూగుల్ అనేటువంటి సంస్థకి ఓన్లీ డేటా సెంటర్స్ ఒకటే బిజినెస్ కాదు. గూగుల్ అనేటువంటి సంస్థకి డేటా సెంటర్స్తో పాటు డెవలప్మెంట్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా. సార్ ప్లీజ్ గో అహెడ్. గూగుల్ అనేటువంటి సంస్థకి డెవలప్మెంట్ సెంటర్స్, డాటా రీసెర్చ్ సెంటర్స్ ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటు యుఎస్ నుంచి మొదలు పెడితే మన భారతదేశంలో మన హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, ఇతర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. సో నేనేమంటానంటే, ఇదే గూగుల్ సంస్థకి మనం ఎంత ల్యాండ్ ఇస్తున్నాం, ఎంత రాయితీలు ఇస్తున్నాం, ఎంత పవర్ ఇస్తున్నాం, ఎంత వాటర్ ఇస్తున్నాం, ఇన్ని ఇచ్చినప్పుడు, ఇంత కమిట్ చేసినప్పుడు డాటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు అనేటువంటిది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలిసినప్పుడు ఎందుకు గూగుల్తో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఎందుకు కమిట్ చేయలేదు అనేటువంటిది మా తాలూకా సందేహం, లేదా ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన. మేమేమంటామంటే, డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ని కమిట్ చేస్తే వారు ఒక 10,000 మందితో ఇక్కడ ఒక క్యాంపస్ పెడితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువతకో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకో దేశంలో ఉన్నటువంటి యువతకో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటి డెవలప్ అవుతుంది తప్ప డేటా సెంటర్స్ చుట్టూ ఈకో సిస్టమ్ డెవలప్ అయినటువంటి ప్రాంతం ప్రపంచంలో ఒక్కటి చూపించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ డిస్కషన్ ద్వారా వారిని కోరుతా ఉన్నా. సో దీని మీద క్లారిటీ లేకుండా ఎందుకు అనవసరంగా పబ్లిసిటీ చేసి ఉద్యోగాలు వస్తున్నాయని, రాకపోతే రావని చెప్పండి, పోనీ అందులో కూడా తప్పలేదు. ఇదిగో మేము చెప్పినటువంటిది రైడెన్ సంస్థ ద్వారా గూగుల్ ఏదైతే డేటా సెంటర్ పెడుతుందో ఇందులో 400 మందికో 200 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి, డేటా సెంటర్స్ అనేటువంటివి జాబ్ క్రియేషన్ అనేటువంటి జరగదు అనేటువంటిదన్నా క్లారిటీ ఇవ్వండి, అది తప్పలేదు. కానీ లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల్ని దయచేసి ఆశలో పెట్టి వాళ్ళని తప్పుదో పట్టించొద్దు అనేటువంటిది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి రిక్వెస్ట్. ఎస్ఐపిబిలో ఏమో 200 ఉద్యోగాలు అనేది అక్కడ క్లియర్గా వాళ్ళు ఆమోదించినప్పుడు ఇచ్చినటువంటి లెక్క మనకి ఇచ్చింది. అప్పుడు ఇక్కడేమో 1,80,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. నిజానికి గూగుల్ మాతృ సంస్థ గూగుల్లోనే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? 1,80,000 ఒక్క దీంట్లోనే క్రియేట్ చేసే అవకాశం ఉంటుందా డేటా సెంటర్లో? సార్ గూగుల్ సంస్థకి, అంటే గూగుల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ లేదా గూగుల్ రీసెర్చ్ సెంటర్స్ కానీ వారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని లొకేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీ స్ట్రక్చరే 1,85,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. మరి అటువంటిది ఒక గూగుల్ డాటా సెంటర్ ద్వారా 1,88,000 అనేటువంటిది అసలే ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మనం మాట్లాడితే ఒక 10 ఛానల్స్ చూపిస్తాయి, లేదా ఒక 10 పత్రికలు రాస్తాయి, లేకపోతే మాకు పెయిడ్ సోషల్ మీడియా ఉంది, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసుకునేటువంటి దానికి మాకు అవకాశం ఉందని అంటే ఇది ఎక్కువ కాలం నిలబడదు కదా. ప్రజలు ఈరోజు ఆనందపడవచ్చు, లేదా సంతోషపడవచ్చు, లేకపోతే వారు అమ్మో చాలా గొప్పగా చేశారని చెప్పి వాళ్ళు కీర్తించవచ్చు. కానీ రేపు 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత రియలైజేషన్లోకి వచ్చిన తర్వాత నిజంగా క్యాంపస్ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ రోజు ఉద్యోగాలు రాకపోతే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? ఆ రోజు చరిత్రహీనులుగా ఎవరిని ట్రీట్ చేస్తారు? సో ఇవన్నీ అంటే అలాగని చెప్పి గూగుల్కి అవకాశం లేకపోతే వెల్ అండ్ గుడ్, మనం వాళ్ళకి లేదు, వాళ్ళకి సెటప్ చేసుకునేటువంటి దానికి అవకాశం లేదు, డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడానికి వారికి ఆ బిజినెస్లో వాళ్ళు లేరు అనడానికి వాళ్ళు ఉన్నారు కదా. మనం ఎంత ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని రిసోర్సెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు వారిని కమిట్ చేయట్లేదు అనేటువంటిది. సో 1,85,000 మంది ఓవరాల్ ఎంప్లాయీ స్ట్రక్చర్ గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఒక విశాఖపట్నంలోనే 1,88,000 అనేటువంటిది ఎంతకంటే పెద్ద అబద్ధం
ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రియో లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రియో లేకపోతే వారి సహచార మంత్రివర్గం ప్రజల మీద రుద్ది తప్పుడు ప్రచారాన్ని చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు.